కాశ్మీర్లో ఏ పార్టీ గెలవబోతుంది? ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్స్ కూడా ఇటు భారతీయ జనతా పార్టీ కొంతవరకు పాజిటివ్గా ఇచ్చారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ అలాగే పీడీపీ పార్టీకి కూడా కొంతవరకు పాజిటివ్గా రిజల్ట్ ఇవ్వడం అనేది జరిగింది. సో మనం గతంలో చెప్పినాం, అండ్ ఆ సర్వే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు కరెక్ట్ కాబోతుంది అనేది ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఆర్టికల్ 370 తీసేస్తామని చెప్పేసి కూడా చాలా డేర్గా చెప్పారు. మీ స్వతంత్ర హక్కును కల్పిస్తామని చెప్పేసి అన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ మాత్రం ఆర్టికల్ 370 తొలగించడం ద్వారా ఎంతోమందికి ఉద్యోగ కల్పన లభిస్తున్నాయి. తర్వాత ప్రతి ఒక్కరు అంటే అప్పుడు ఉగ్రదాడులు అవి ఇవి రకరకాలుగా చిత్తాచెదరం అంతా కాశ్మీర్లోనే ఉండే. బట్ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కాశ్మీర్ పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. చాలా ప్రశాంతమైన కాశ్మీర్ని ఇప్పుడు చూస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా కొన్ని హామీలు ఇచ్చారు, వీళ్ళు కూడా కొన్ని హామీలు ఇవ్వడం అనేది జరిగింది. సో అక్కడ రాజకీయం అంతా ఆర్టికల్ 370 పైననే ఇప్పటికీ అక్కడ తిరుగుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి కాశ్మీర్ ప్రజలు ఎవరికి ఓట్లేసారని చెప్పేసి అనుకోవచ్చు. గణనీయంగా కూడా ఓటు శాతం పెరగడం అనేది కూడా జరిగింది. మరి ఎగ్జిట్ పోల్ ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి చూద్దాం. సో ఎగ్జిట్ పోల్ చూసుకున్నట్టయితే దాదాపుగా 90 స్థానాలు జన్లోక్పాల్ సర్వే ఇక్కడ 90 స్థానాలు అసెంబ్లీ స్థానాలు. సో 90 అసెంబ్లీ స్థానాలలో మరి వీళ్ళ ఎగ్జిట్ పోల్స్ ఏందనేది ఒకసారి చూద్దాం. బట్ ఈ ఎగ్జిట్ పోల్స్ ఈరోజు ఇవ్వడానికి గల కారణాలు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు ఎగ్జిట్ పోల్స్ మనం అంచనా వేసాం, తర్వాత మన ఎగ్జిట్ పోల్స్ కూడా మనం చూసిన తర్వాత సో దానికి దీనికి తేడాలు తెలుసుకొని ఇదే నిజమైన ఎగ్జిట్ పోల్స్ డెఫినెట్గా దాదాపుగా 100% ఇదే రిపీట్ అవుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇండియా కూటమికి 39 నుంచి 42 స్థానాల వరకు ఇండియా కూటమికి సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీజేపీకి చూసుకున్నట్టయితే 26 నుంచి 29 స్థానాలు. సో ఇక్కడ ఇండియా కూటమి మొత్తానికి 39 నుంచి 42 స్థానాలు, బీజేపీకి 26 నుంచి 29 స్థానాలు. గతంలో కూడా బీజేపీ పీడీపీ పార్టీతోటి అలయన్స్ పెట్టుకుంది అనుకుంటా. సో ఇక్కడ మళ్ళీ ఒకవేళ భారతీయ జనతా పార్టీ అంటే ఇక్కడ 46 స్థానాలు ఎవరికైతే వస్తాయో 46 స్థానాలు వచ్చిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇండియా కూటమికి కూడా స్పష్టమైన మెజార్టీ లేదు, కేవలం 39 నుంచి 42 స్థానాలే. అలాగే బీజేపీకి కూడా స్పష్టమైన మెజార్టీ లేదు, 26 నుంచి 29 స్థానాలు మాత్రమే. కాకపోతే అతిపెద్ద పార్టీగా మళ్ళీ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత పీడీపీ పార్టీకి మాత్రం ఇక్కడ 11 నుంచి 14 స్థానాల వరకు పీడీపీ పార్టీకి అవకాశం ఉంది. మిగిలిన వారికి 8 నుంచి 12 స్థానాల వరకు అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకవేళ భారతీయ జనతా పార్టీ ప్లస్ బీజేపీ ప్లస్ పీడీపీ పార్టీ ఒకవేళ రెండు కలిసినా కూడా మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సంఖ్యాబలం కూడా ప్రస్తుతానికి కొన్ని సీట్లు తగ్గుతున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇక్కడ 43 స్థానాల వరకు ఒకవేళ పీడీపీ ప్లస్ బీజేపీ ఈ 14-19 స్థానాలు వేసుకున్నా కూడా 49 స్థానాల వరకే ఆగిపోతుంది. ఒకవేళ ఇండియా కూటమి ప్లస్ పీడీపీ రెండు కలిస్తే బ్రహ్మాండంగా వాళ్ళు 5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదు ఇండియా కూటమి ప్లస్ మిగిలిన వారు కలిసినా కూడా ఇక్కడ 8 స్థానాలు ఇచ్చినా కూడా దాదాపుగా ఇండియా కూటమి అలవెన్స్ ఇక్కడ అంటే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మాత్రం ఇండియా కూటమికి స్పష్టమైన మెజార్టీ కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ మాత్రం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాశ్మీర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ అప్పటి వరకు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి మోడీ అమిత్ షాకి రాజకీయ చదరంగం తెలుసు కాబట్టి మరి డెఫినెట్గా అంటే అప్పుడు ఎలా రిజల్ట్ లోపు కనుక ఏమైనా చేంజెస్ చేస్తే భారతీయ జనతా పార్టీ అలాగే పీడీపీ మిగిలిన వారికి వాళ్ళు కూటమికి ఏర్పడితే మాత్రం డెఫినెట్గా బీజేపీకి అవకాశం అనేది ఉంటుంది. మరి ఇక్కడ ఇండియా కూటమి గేమ్ చేంజర్ అవుతుందా, భారతీయ జనతా పార్టీ గేమ్ చేంజర్ అవుతుందా మరొకసారి చూద్దాం. సో 2024 ఎగ్జిట్ పోల్స్ మాత్రం డెఫినెట్గా 90 స్థానాలకి ఇండియా కూటమికి 39 నుంచి 42 స్థానాలు, బీజేపీకి 26 నుంచి 29 స్థానాలు, అలాగే పీడీపీ పార్టీకి మాత్రం 11 నుంచి 14 స్థానాల వరకు అవకాశం ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. బట్ ఈ సర్వే ఎగ్జిట్ పోల్స్
పైన మీ అభిప్రాయాలని మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకి కావచ్చు, ఎన్డీఏ కూటమికి అక్కడ ఏమైనా అవకాశం ఉండే చాయిసెస్ ఉన్నాయా? బీజేపీ అక్కడ ఏమైనా చక్రం తిప్పుతుంది అనుకుంటున్నారా? కాంగ్రెస్ ఏమైనా చక్రం తిప్పుతుండొచ్చు అనుకుంటున్నారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.